టీ20 ప్రపంచ కప్ లో గ్రూప్ దశ నుంచి సూపర్ 8 కు చేరుకున్న టీమ్స్ లలో ఇప్పటికే 2 మ్యాచ్ల ఫలితాలు తేలిపోయాయి. అమెరికా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా విజయం సాధించగా, ఇంగ్లాండ్ వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ అద్భుత విజయం సాధించింది. ఇక ఈ సూపర్ 8 లో మూడవ మ్యాచ్ ఈ రోజు ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరగనుంది. అయితే సూపర్ 8 లో ఇప్పటి వరకు జరిగిన 2 మ్యాచ్ల్లో అక్కడ మైదానాలు చేజింగ్ కు అనుకూలించినవి. సౌత్ ఆఫ్రికా చేతిలో అమెరికా ఓడిపోయినప్పటికీ గెలిచేంత పని చేసింది. అదే స్థానంలో మరో పెద్ద జట్టు ఉండి చేజింగ్ లో ఈజీగా గెలిచి ఉండేది. ఇక ఇంగ్లాండ్ వర్సెస్ వెస్టిండీస్ మధ్య జరిగిన మ్యాచ్ లో చేజింగ్ లో ఇంగ్లాండ్ విజయం సాధించింది. అంటే వెస్టిండీస్ లో ఆడిన 2 మ్యాచ్ల్లో పిచ్చి చేజింగ్ కు అనుకూలించగా, ఇప్పుడు భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరగబోయే బార్బడాస్ లోని కెన్నింగ్స్టన్ ఓవెల్ మైదానంలో ఈ మ్యాచ్ జరగనుంది. మొన్నటి వరకు గ్రూప్ దశలో భారత జట్టు తన మ్యాచ్లన్నీ అమెరికాలో ఆడింది. ఇప్పుడు రెండో 2 మ్యాచ్ల కోసం కరేబియన్ దీవుల్లో అడుగు పెట్టింది. దీని ప్రకారం కెన్నింగ్స్టన్ ఓవెల్ లో తొలి మ్యాచ్ ఆడనుంది. అయితే ఈ మైదానం పరిస్థితులు ఏంటో తెలుసుకుందాం. ఈ మైదానంలో ఇప్పటి వరకు మొత్తం 27 టీ20 అంతర్జాతీయ మ్యాచ్లు జరిగాయి. 17 మ్యాచ్ల్లో తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు గెలుపొందగా, 7 మ్యాచ్ల్లో రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్టు విజయం సాధించాయి. కొన్ని కారణాల వల్ల మరో 2 మ్యాచ్లు రద్దయ్యాయి. బార్బడాస్ లోని కెన్సింగ్టన్ ఓవెల్ లోని పిచ్చిపై ఆరంభంలో ఆచితూచి ఆడాలి. ఎందుకంటే ఈ పిచ్చి కొత్త బంతితో మంచి సీమ్ కదలికను తెస్తుంది. దీంతో పవర్ ప్లే లో క్రీజులో నిలవడం బ్యాటర్లకు సవాల్గా మారుతుంది. అలాగే ఇక్కడ పిచ్ లో అనూహ్య బౌన్సులు బ్యాట్స్మెన్లకు ఇబ్బంది కలిగిస్తాయి. అయితే పరిస్థితులకు తగ్గట్టుగా బ్యాటింగ్ చేస్తే ఈ పిచ్ లో భారీ స్కోర్లే నమోదవుతున్నాయి. అంటే తొలి 10 ఓవర్ల తర్వాత ఈ పిచ్ పై బ్యాటర్లు రెచ్చిపోతారని అనుకోవాలి. మొత్తంగా ఈ మైదానంలో సగటు 150 కంటే స్కోరు నమోదైంది. కెన్సింగ్టన్ ఓవెల్ లో 2022లో ఇంగ్లాండ్ పై వెస్టిండీస్ సాధించిన అత్యధిక స్కోరు 224 పరుగులు. అయితే ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లాండ్ 204 పరుగులు చేయడం కూడా విశేషం. ఈ మధ్య గ్రూప్ దశలో జరిగిన మ్యాచ్లన్నీ కూడా మొదట బ్యాటింగ్ చేసిన జట్లే విజయాలు సాధించాయి. మొత్తంగా చూసుకుంటే ఈ మ్యాచ్ కోసం టాసే కీలకం కానుంది. టాస్ గెలిచిన జట్టు కంపల్సరీగా మొదట బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. భారత కాలమానం ప్రకారం ఈ రోజు రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది.